అదేవిధంగా ట్రాన్స్లేట్ చేసిన ప్రియాంక మేడంకి, మరియు బాగా నవ్విస్తూ అట్రాక్షన్ చేసుకుంటూ చెప్పిన మన శివ సార్ కూడా ప్రత్యేక ధన్యవాదాలు సార్. ఎక్కడ కూడా అల్లరి చేసినప్పటికీ కూడా గ్రూప్లో మేము ఇది చేసినప్పుడు కూడా సార్ ట్రాన్స్లేషన్ చెప్పినాను. మీరు ట్రాన్స్లేషన్ బాగా మాకు అర్థమైందని చెప్పినారు. మాకు కూడా బాగా అర్థమైంది. ఈ వ్యాపారాల్లో మెలకువలు, తర్వాత మన గ్రామంలో ఏ విధంగా మనం చేసుకుంటే మనం డెవలప్ అవుతాం అనేది కాన్సెప్ట్ బాగుంది సార్. ఇది జరగాలంటే యూనిటీ, ప్యూరిటీ, డివైనిటీ అంటే గ్రామంలో అందరూ ఐకమత్యంగా ఉంటే ఒక సత్యవాక్యం అనేది వస్తుంది. ఎక్కడైతే సత్యవాక్యం వస్తుందో అప్పుడు దైవత్వం అంటే పలానా చేయాలని డిసైడ్ అవుతాం. బట్ అందులో యూనిటీ అనేది తీర్పు, తర్వాత ప్యూరిటీ సత్యంగా మాట్లాడుకుంటాం. అందరూ కలుసుకుంటే ఇది నిషేధించాలి అనుకునే అందరూ ఒక థాట్ అయిపోతే ఖచ్చితంగా నిషేధిస్తారు. లేదు నిషేధం ఎవరి వాళ్ళు నిషేధించడం జరగలేదు. కాబట్టి బేసిక్గా యూనిటీ అనేది చాలా కీలకమైందని నాకు అర్థమైంది. థ్యాంక్ యూ.